టాక్సిక్ పీపుల్ వర్సెస్ స్ట్రాంగ్ పీపుల్. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి ఒక మంచి టేస్టీ రెసిపీతో పాటు నా పూజా రొటీన్ని అలాగే ఒక అందమైన ముగ్గుని షేర్ చేయబోతున్నాను. మార్నింగ్ ఇక్కడ రూపేష్ లేవంగానే హనీ వాటర్ తీసుకున్నారు. అండ్ నైట్ సోక్ చేసిన ఆమ్లా ఉంది కదా, అందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసి ఇంట్లో వాళ్ళందరం తీసుకుంటాము. నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నది సాటర్డే వ్లాగ్. మార్నింగ్ ఏదైనా డిఫరెంట్ అండ్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించింది. వెంటనే ఇంట్లో పన్నీర్ ఉంది. సో ఈరోజైతే హైదరాబాదీ పన్నీర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను పిండిని కలిపి పెట్టేసుకుంటున్నాను రోటీస్కి. ఇక్కడ కిచెన్లో నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటే ఇక్కడ కనిష్క చూస్తున్నారు కదా ఏం చేస్తుందో. ఆమ్లా మురబ్బా ఉంటుంది కదా, నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అదే తింటుంది ఇక్కడ. అలా కనిష్కతో మాట్లాడుతూ పిండిని కలిపి పెట్టేసుకున్నాను. కొద్దిసేపు లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. మనకు ఎలాగూ కర్రీ ప్రిపరేషన్కి ఒక 20 to 25 minutes పడుతుంది కదా, ఈలోపు పిండి కూడా సాఫ్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే సాఫ్ట్గా ఉన్న పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటూ ఉన్నాను. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో చేసుకున్న పన్నీర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వీలు కుదరలేదనుకుంటే కనుక స్టోర్ బాట్ అయినా సరే కొంచెం సాఫ్ట్గా ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసే పన్నీర్ కర్రీస్ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీకి స్పెషల్గా పన్నీర్ని ఇలా క్యూబ్స్గానైనా లేకపోతే మనకు లాంగ్ స్టిక్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసుకున్న క్యూబ్స్ ఉన్నాయి కదా పన్నీర్వి, అవి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం కర్రీకి కావాల్సిన సాల్ట్ కాకుండా ఇక్కడ పన్నీర్ని ఎంత తీసుకున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా స్టీల్ కడాయిస్లోనైనా లేకపోతే నాన్ స్టిక్స్లోనైనా ఖచ్చితంగా పన్నీర్ అన్నది స్టిక్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు వేసిన వెంటనే ఒకసారి కలుపుకుంటే మనకు స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ హైదరాబాదీ పన్నీర్ కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఒకవైపు పన్నీర్ క్యూబ్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకొక వైపు ఇలా కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు అలాగే ఇలాచి వీటన్నిటిని వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్స్ని పొడవుగా చాప్ చేసుకుని చక్కగా వాటిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పెషల్లీ ఈ హైదరాబాదీ పన్నీర్లో నేనైతే టమాటాని యాడ్ చేయట్లేదు. కావాలనుకుంటే కనుక ఒక చిన్న సైజ్ టమాటాని యాడ్ చేసుకోవచ్చు. మనకు గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ని నేను ఇక్కడైతే ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. మనకు కావాల్సినంత క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవచ్చు. ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అలాగే టర్మరిక్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యి కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా, అప్పుడు ఒక 10 నుంచి 12 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. మనకు సపరేట్గా వేయించుకునే పని లేకుండా జీడిపప్పు ఆనియన్స్తో పాటు చక్కగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇలా లిడ్ పెట్టి ఒక 3 to 4 minutes చాలు. చక్కగా ఆనియన్స్ కూడా మనకు సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. గ్రేవీ మనకు పర్ఫెక్ట్ టేస్ట్తో యమ్మీగా ఉండాలంటే ఆనియన్స్ని పర్ఫెక్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు గుప్పెడు పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు, మింట్ లీవ్స్ని. మనం రెగ్యులర్గా చేసే పన్నీర్ కర్రీస్కి ఈ హైదరాబాదీ పన్నీర్కి డిఫరెన్స్ ఇదే. మెయిన్ ఇంగ్రీడియంట్ మింట్ లీవ్స్ అలాగే కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్. ఇలా కొత్తిమీరని యాడ్ చేయడం వలన గ్రేవీ కలర్తో పాటు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. కొత్తిమీర మనకు మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు, 1 నిమిషం సరిపోతుంది. చూసారు కదా, మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది, మిక్సీలోకి వేసేసుకొని ప్యూరీ చేసేసుకుందాం. జీడిపప్పు వేసాం కదా, మిక్సీ పట్టేటప్పుడు కొంచెం తిగ్గా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి టెక్స్చర్లో ఫైన్ పేస్ట్ లాగా ఉండాలి. కొత్తిమీర యాడ్ చేసాం కదా, ఫైన్ పేస్ట్గా చేసుకుంటే ఇలా గ్రీన్ కలర్లో లైట్ షేడ్లో వస్తుంది. ప్యాన్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. అందులోనే కారప్పొడి అంటే రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది అలాగే గరం మసాలా ఈ రెండింటిని యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి చక్కగా అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనం ముందే ఆనియన్స్ని అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ని అన్నిటినీ ఫ్రై చేసుకున్నాం కదా, అందుకే ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ లైట్ షేడ్లో ఉన్న ఆ గ్రీన్ కలర్ కాస్త కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అవుతుంది. అప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు.
ఇందులో మనం మిక్సీకి వేసుకున్నాం కదా పేస్ట్ని, అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా బబుల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. గ్రేవీని సర్వ్ చేస్తున్నప్పుడు పన్నీర్ మనకు పర్ఫెక్ట్ షేప్లో ఉండాలంటే ఇలా గరిటితో వెంటనే కలిపేయకుండా జెంటిల్గా కలుపుకుంటే అలానే ఉంటాయి. గ్రేవీలోని ఆ ఫ్లేవర్స్ మనకు పన్నీర్కి చక్కగా పట్టడానికి కొద్దిసేపు లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. గ్రేవీతో పాటు పన్నీర్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, పన్నీర్లోని ఆ క్రీమ్ ఆయిల్ అంతా కూడా చుట్టూతర మనకు తేలుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నిజంగా చెప్తున్నాను, ఎంత క్రీమీగా టేస్టీగా ఉంటుందో. 1 ఇయర్ బేబీస్ అయినా సరే ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ హైదరాబాదీ పన్నీర్ రెడీ. కావాలనుకుంటే పైన గార్నిషింగ్గా కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లల కోసమని ఈ స్పైసెస్ని కొంచెం తగ్గించాను. మీకు కావాలనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా బౌల్లోకి తీసుకుంటుంటే ఎంత కమ్మటి స్మెల్ వస్తుందో అసలు. హైదరాబాదీ పన్నీర్ మనకు ఓన్లీ రోటీస్కే కాదు, రైస్ ఐటమ్స్ ఉంటాయి కదా, పులావ్స్ కానీ బిర్యానీస్ కానీ, అలాంటి వాటికి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుంది. ఇలా గ్రేవీపై కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. చూస్తున్నారు కదా, క్రీమీ టెక్స్చర్తో రోటీస్తో సర్వ్ చేసుకుంటే ఆహా అద్భుతం అనాల్సిందే ఇంట్లో వాళ్ళు. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూసాం కదా, ఇప్పుడైతే ఇంటి ముందు ఒక అందమైన ముగ్గును పెడుతూ బోలెడన్ని విషయాలు మాట్లాడుకుందామా? ప్రీవియస్ వ్లాగ్స్లో కపుల్ సిరీస్కి సంబంధించిన వీడియోస్ని షేర్ చేసినప్పుడు మీ అందరూ వాటిని చక్కగా రిసీవ్ చేసుకొని మంచి రెస్పాన్స్ని ఇచ్చినందుకు మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, టాక్సిక్ పీపుల్ వర్సెస్ స్ట్రాంగ్ పీపుల్. ఈరోజు మన టాపిక్ ఇదే. సంధ్య మీ వీడియోస్ చాలా ఇన్స్పైరింగ్గా మంచి మోటివేషన్ ఇస్తున్నాయని బోలెడంతమంది అంటారు. ఇలా చెప్పేవాళ్ళు ఒక 90% ఉంటే 10% పీపుల్ ఎలా ఉంటారో తెలుసా? వాళ్లకు ఇలాంటివి చేయడం ఇష్టం లేకపోతే కుదరకో వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు. అయితే దీనంతటిని ఎలా స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇది అసలు చేయడానికి ఎవరి వలన కాదు, అస్సలు కుదరని పని అని చెప్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు చూసినట్లయితే ఆ 90% గుడ్ స్టూడెంట్స్ని పక్కన పెడితే 10% పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఫోకస్ చేయాల్సిన టైం ఇది. మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కరం చూసుంటాము, పూర్ స్టూడెంట్స్ వాళ్ళు చదవరు, అలాగే పక్క వాళ్ళను కూడా చదవనివ్వకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. స్పెషల్లీ ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న పీపుల్ మనకు వాళ్ళకంటూ వాళ్ళు లాస్ చేసుకోవడమే కాకుండా పక్క వాళ్ళకు కూడా లాస్ని తీసుకొస్తారు. ఎస్, ఈ పాటికే మన వ్యూవర్స్లో చాలామందికి అర్థమై ఉంటుంది ఈరోజు నేను తీసుకున్న మోటివేషనల్ టాపిక్ ఏంటి అని. గుడ్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్, అలాగే పూర్ స్టూడెంట్స్. యావరేజ్ స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. అందులో డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఖచ్చితంగా వీటిని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తుండడం చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అప్రిషియేట్ కూడా చేయాలి. ఎస్, ఇప్పుడు టాపిక్ విషయానికి వస్తే టాక్సిక్ పీపుల్. అసలు వీళ్ళని ఎలా గుర్తించాలి? మనం వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కొన్ని సిచ్యువేషన్స్లో టాక్సిక్ పీపుల్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం కూడా మనకు చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అలాంటప్పుడు ఆ నెగిటివ్ పీపుల్ని ఎలా డీల్ చేయాలి? వీటన్నింటినీ కూడా మన వ్యూవర్స్కి ఇవాల్టి వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. టాక్సిక్ పీపుల్ గాసిపింగ్ అంటే వెనకాతల మాట్లాడుకోవడంలో నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. వీళ్ళు ఇలా చేయడానికి 3 మెయిన్ రీజన్స్ ఉంటాయి. అందులో నంబర్ 1, ఇంకొక పర్సన్ వీళ్ళకంటే ఎక్కువ లెవెల్ ఉన్నప్పుడు ఆ లెవెల్కి వీళ్ళు రీచ్ కాలేనప్పుడు. ఇంకొకటి, వేరే వాళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళ దగ్గర లేనప్పుడు. మరొకటి, అన్నింటికంటే ముఖ్యమైనది, వీళ్ళు వేరే పర్సన్ లాగా ఉండడానికి కాపీ చేస్తున్నప్పుడు. ఈ మూడింటిని వీళ్ళు ఎప్పుడైతే రీచ్ కాలేరో ఖచ్చితంగా గాసిపింగ్ స్టార్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఈ టాక్సిక్ పీపుల్ని అవాయిడ్ చేయడం కుదరదు అని చెప్పాను కదా, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కంప్లీట్గా ఇగ్నోర్ చేయలేమని అనుకుంటే గనక వాళ్ళతో కాంటాక్ట్స్ని చాలా లిమిట్ చేసుకోవాలి. మాట్లాడినప్పుడు హార్ట్ఫుల్గా ఉండాలి, కాకపోతే వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నట్లుగా వాళ్ళకి తెలియకూడదు. నీకు సంబంధించిన ఏ విషయమైనా సరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి అస్సలు ట్రై చేయకూడదు. ఒకవేళ నీకు ఎలాంటి అవసరం ఉన్నా సరే వాళ్ళని ఫేవర్ చెయ్యనని ఎప్పుడు కూడా అడగకూడదు. అది వాళ్ళు రిటర్న్లో నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు.
వాళ్ళు నీకు చేసిన ఫేవర్ని అడ్వాంటేజ్గా తీసుకొని నిన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. ఫైనల్గా ఈ టాక్సిక్ పీపుల్ నుంచి నువ్వు సేఫ్ అండ్ హ్యాపీగా ఉండాలంటే నీ బౌండరీస్ అలాగే స్టాండర్డ్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టాక్సిక్ పీపుల్ ఎనర్జీ టేకర్స్. నిన్ను మ్యానిపులేట్ చేసి కంట్రోల్ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలని ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఇంకా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు చేసే మిస్టేక్స్ వలన వాళ్ళు మాత్రమే బాధపడడం కాదు, ఎదుటివారిని కూడా సఫర్ చేస్తారు. ఎదుటివారిని బ్లేమ్ చేయడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు చేయలేకపోతున్న దానికి లేకపోతే వాళ్ళు చేసిన మిస్టేక్స్కి ఎప్పుడూ కూడా ఎక్స్క్యూజెస్ని వెతుక్కుంటూ ఉంటారు. ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది, ఇందుకే నేను చేయలేదు, లేకపోతే చేసుంటే ఇలా జరిగేది, ఈ ఎక్స్క్యూజెస్తోనే లైఫ్ని గడిపేస్తుంటారు. ఇంకొక విషయం తెలుసా, ఈ టాక్సిక్ పీపుల్ ఒకసారి మన లైఫ్లోకి ఎంటర్ అయితే లైఫ్ని మొత్తం కూడా కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్సే ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలని రూల్ చేస్తూ ఉంటారు. అన్నింటికంటే మించి ఒకళ్ళు బాగుంటే చూసి ఓర్వలేరు. వేరే వాళ్ళ సక్సెస్ని అలాగే హ్యాపీనెస్ని అస్సలు భరించలేరు. టాక్సిక్ పీపుల్ ఎప్పుడూ కూడా ఈ స్ట్రాంగ్ పీపుల్ని ఎలా ఇబ్బంది పెడతామా అనే ట్రై చేస్తూ ఉంటారు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ టాక్సిక్ పీపుల్ వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టడమే కాకుండా ఎదుటివారి లైఫ్ని కూడా రిస్క్లోకి తీసుకొస్తుంటారు. టాక్సిక్ ఆర్ నెగిటివ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో చూసాం కదా. మరి స్ట్రాంగ్ పీపుల్ విషయం ఏంటి? వీళ్ళు ఎదుటివారి సక్సెస్ని కూడా వాళ్ళ సక్సెస్ లాగే హ్యాపీగా తీసుకొని ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఆలోచనలో ఉంటారు. ఈజీగా చేంజ్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా స్ట్రాంగ్ పీపుల్తో నువ్వు టైం స్పెండ్ చేసినప్పుడు చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతావు. స్ట్రాంగ్ పీపుల్ ఎప్పుడూ కూడా వేరే వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికే ట్రై చేస్తారు. ఎవరైనా లోగా ఫీల్ అవుతున్నా సరే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడానికి వీళ్ళ సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, టాక్సిక్ పీపుల్ వర్సెస్ స్ట్రాంగ్ పీపుల్, వీళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, వీళ్ళ మెంటాలిటీ అలాగే క్వాలిటీస్ ఎలా ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. వీలైనంత వరకు నెగిటివ్ పీపుల్కి దూరంగా స్ట్రాంగ్ పీపుల్తో సరౌండ్ అవ్వడానికి ట్రై చేయండి. లైఫ్లో కూడా గ్రోత్ చూస్తారు. ఇంకొక విషయం చెప్పాలి, ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు కూడా నేర్పించాలి. డెఫినెట్గా ఆ ఏజ్లో పిల్లలకి మంచి చెడు రెండింటికి డిఫరెన్స్ తెలియదు. నీకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నో అని ఎంత స్ట్రాంగ్గా చెప్పాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి తీరాలి. ఒక చిన్న మాటలో చెప్పాలంటే పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు కూడా అలానే ఉంటారు. ముగ్గును వేస్తూ బోలెడన్ని విషయాలను మీతో మాట్లాడడం నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి కంటెంట్ని మీకు ప్రజెంట్ చేయడానికి దీని వెనుక చాలా కష్టమే ఉంటుంది. ఒక్క మాట చెప్పనా, మీరిచ్చే రెస్పాన్స్ నా కష్టాన్నంతా మర్చిపోతాను. ఒకవేళ ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటే గనక వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోకి మీరు ఇచ్చే లైక్ ఎప్పుడూ కూడా వృధాగా పోదు, అది ఇంకో 10 మందికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతాను. మార్నింగ్ లేచినప్పుడే ముగ్గును వేసే ముందే ప్లాంట్స్ అన్నింటికి వాటరింగ్ చేసేస్తాను. ఇలా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పచ్చటి మొక్కలు, అందమైన ముగ్గును చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందమైన ముగ్గుతో పాటు బోలెడన్ని విషయాలను మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు పూజలోకి వెళ్ళిపోదాం రండి. ఈ శివరాత్రికి జాగరణ అలాగే పూజ చాలా అద్భుతంగా చేసుకున్నాము. కమెంట్స్లో మన వ్యూయర్స్ కూడా చాలామంది చెప్పారు, మేము కూడా సంధ్య చాలా బాగా జరుపుకున్నాం పండుగని అని. జాగరణ చేసుకుని ఉపవాసంతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నాము. ఇలా చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ముందు రోజు పూజలో స్వామి అమ్మవార్లకు అలంకరించిన పుష్పాలన్నింటినీ తీసి నిర్మాల్యం చేస్తాను. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ధూళి, దుమ్ము, ఇంకా అగరబత్తి పొడి కానీ వాడిన పుష్పాలు కానీ ఇవన్నీ ఏవీ లేకుండా పూజాస్థలాన్ని చక్కగా ఒక తడిబట్ట పెట్టి శుభ్రపరుచుకుంటాను. దీపపు కుందుల దగ్గర నుంచి పంచపాత్ర, పళ్ళం వీటన్నింటినీ ఒకసారి శుభ్రపరుచుకుంటాను పూజకు ముందే. ఇక్కడ పీఠంపై స్వామివారి అభిషేకానికని ఒక పళ్ళాన్ని ఏర్పాటు చేసుకొని శివలింగాన్ని ఏర్పాటు చేసుకున్నాను. స్వామివారికి నైవేద్యంగా పండ్లను అలాగే నీటిని అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను. పూజకు కావాల్సిన సామాగ్రిని అంతటినీ ముందుగానే మనం సిద్ధం చేసుకుంటే పూజను మరుసటి రోజు ఉదయాన్నే చాలా సులువుగా చక్కగా నిర్వహించవచ్చు.
పూజా స్థలాన్ని శుభ్రపరచుకున్నాను కదా, బియ్యపిండి అంటే వరిపిండితో చక్కగా ఒక చిన్న ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. ఇంటి ముందైనా, తులసమ్మ దగ్గరైనా లేదా ఇలా పూజా స్థలంలోనైనా శుభ్రపరిచిన తర్వాత ఒకసారి చిన్న ముగ్గును వేసుకోవడం నాకు అలవాటు. వరిపిండితో ముగ్గును వేయడం వలన ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ముందుగా కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకొని పూజను మొదలు పెడతాను. వ్యూవర్స్ కొంతమంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, ఒక్క కామాక్షి దీపాన్ని వెలిగిస్తున్నారు కదా, అలా వెలిగించుకోవచ్చా, లేకపోతే దానికి తోడుగా మనం మిగిలిన దీపాలను కూడా వెలిగించాలా అని. దీపాలను ఎన్నింటిని వెలిగించాలని మన శక్తి మేరకు చేసుకోవచ్చు. మన వీలును బట్టి ఏవైనా ఎన్నింటినైనా మనం వెలిగించుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా, వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ నా పూజని, ఇంటి పనిని, అలాగే కుకింగ్ వీటన్నిటిని మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. వీలైనంత వరకు సమయం దొరికినప్పుడు పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవడానికి, మరుసటి రోజు పూజకు సులువుగా ఉండడానికి చూసుకుంటాను. ఎన్ని పనులున్నా సరే, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా సరే, మనకు కొంచెం ప్లానింగ్ ఉంటే ప్రతి ఒక్కదాన్ని సులువుగా చేసుకోవచ్చు. ఇంట్లో మల్లెపువ్వు చెట్టు ఉంది కదా, చక్కగా 2 పువ్వులు పూసాయి. స్వామివారికి అలంకరించాను. ఎంత అందంగా అనిపించారో. అందులోనూ శివయ్యకు మల్లెపువ్వులంటే చాలా ఇష్టం కదా. భలే అందంగా అనిపించారు చూస్తూ ఉంటే. ఇలా స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి చక్కగా స్తోత్రాలను పఠించి కొద్దిసేపు అలా కూర్చొని పూజ గదిలో టైం స్పెండ్ చేస్తాను. ఒక్కదాన్నే మిగిలిన వర్క్స్ అన్నింటినీ చేసుకోవడానికి ఎనర్జీ నాకు దీని నుంచే వస్తుంది. అలా ఉదయాన్నే ఇంట్లో దీపాన్ని వెలిగిస్తే మనసుకు ప్రశాంతంగా, చూడ్డానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్లో లివింగ్ రూమ్లో డెకోర్ అంతా కూడా నేహా చేసింది. ఎంత బాగా అనిపించిందో. వినాయకుణ్ణి పువ్వులతో అలంకరించి దీపాన్ని వెలిగించేసరికి చాలా బాగా అనిపించింది. ఇలా జరిగిందనమాట. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత సమ్మర్ వచ్చేసింది కదా, మ్యాంగో సీజన్. మనకి ఇంకొన్ని రోజులు పోతే ఆ స్వీట్నెస్ బాగా ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ కదా, కొంచెం తక్కువే అనిపించింది. లంచ్ అయిన తర్వాత ఇద్దరికీ కూడా మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చేసాను. ఇక ఈవినింగ్ స్నాక్గా పాలు మాత్రమే కాకుండా ఎర్రరట్టుకులు ఉంటాయి కదా, వాటిలో అసార్టెడ్ నట్స్ అంటే మిక్స్డ్ నట్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని వేసి చక్కగా సోక్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇందులో కొంచెం స్వీట్నర్గా జాగరీ పౌడర్ని యాడ్ చేస్తాను. మనకు విడిగా పిల్లలు ఇలా డ్రై ఫ్రూట్స్ని తినడం లేదంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఐ థింక్ ఒక 10 days బ్యాక్ నేను డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేశాను కదా, మొత్తం ఫినిష్ అయిపోయాయి. ఇక మళ్ళీ ఏదైనా డిఫరెంట్ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నాను. దీన్ని ఒక 10 to 15 minutes సోక్ చేస్తాను. ఆ తర్వాత ఇచ్చేస్తాను. చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో వాళ్ళ స్నాక్ని ఫినిష్ చేసిన తర్వాత ఇద్దరు కూడా బిజీ అయిపోయారు. ఎగ్జామ్స్ అని కంటిన్యూస్గా చదివించను, కొద్దిగా బ్రేక్ తీసుకొని ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ కానీ లేకపోతే డ్రాయింగ్స్ ఏదో వాళ్ళకి నచ్చింది ఉంటాయి కదా, వాటిని చేసుకోవడానికి టైం ఇస్తాను. ఒక్కసారిగా పిల్లల్ని కూర్చోబెట్టేసి చదవమని కంటిన్యూ చేయడం కంటే కూడా ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ ఇచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే చాలా యాక్టివ్గా, అలాగే స్టడీస్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో కూడా ఎనర్జీ వస్తుంది వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్ చేయడంతో. నేహా కూడా అంతే, తనకి డ్రాయింగ్ కానీ లేకపోతే కలరింగ్ చేయడం అంటే ఇష్టం కదా, వాటిని చేసుకుంటూ ఉంటుంది. దాన్ని చూసి కనిష్క కూడా ఫాలో అవుతుంటుంది అనమాట. తన బుక్స్ తీసేసుకొని కలరింగ్ చేయడం లేకపోతే ఆల్ఫాబెట్స్ రాయడం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటుంది. కమెంట్స్లో చాలామంది వ్యూయర్స్ అంటూ ఉంటారు, మీరు షేర్ చేసే రెసిపీస్ కానీ లేకపోతే ఇలా పిల్లలకి సంబంధించిన టిప్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి, పిల్లలకి చేసి పెట్టినప్పుడు చాలా టేస్టీగా ఉందమ్మా అని చాలా ఇష్టపడి తింటున్నారని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అండ్ పిల్లలకు కూడా బిగ్ హాయ్. స్పెషల్లీ అందరికీ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలని, ఈ ఎగ్జామ్స్ని అందరూ బాగా రాయాలని మా తరపున ఆల్ ద బెస్ట్. ఇలాంటి ఆల్ఫాబెట్స్ బుక్స్ అయినా సరే లేకపోతే యాక్టివిటీ కలరింగ్ బుక్స్ అయినా సరే మనకు స్టేషనరీ షాప్స్లో బోలెడన్ని దొరుకుతాయి. చక్కగా వాటిని తీసుకొచ్చి ఇలాంటి సమ్మర్ టైంలో వాళ్ళకి గిఫ్ట్ చేసినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎగ్జైటెడ్గా వాటిని ఫినిష్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. దట్టు ఈ రాబోయే సమ్మర్ హాలిడేస్లో ఈవినింగ్ టైమ్స్ ఇలా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా ఎంగేజ్గా ఉంటారు. నీకు ఉసిరికాయ అంటే ఇష్టమా? ఆమ్లా అంటే ఇష్టమా నీకు? హనీలో సోక్ చేస్తే యమ్మీగా ఉంటుంది కదా. సే యమ్మీ. Yummy or not? Yummy. Yummy. మార్నింగ్ తింటావా? అక్క నువ్వు తింటావా? తింటారా? ఎస్, డూ ఇట్. కనిష్క ఫోకస్ అంతా కూడా రాయడం మీదే ఉంది. సో ఇట్స్ గుడ్.
అండ్ ఇక్కడ నేహా బంగారు తల్లేమో ఇక్కడ ట్యాబ్లో చూసి చక్కగా గణేశాన్ని డ్రా చేసేస్తోంది. ఎంత బాగా అనిపించిందో, చాలా హ్యాపీగా అనిపించింది మాకిద్దరికి. పిల్లల్లో మనం గమనిస్తే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళకు కూడా వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇది వాళ్ళ కెరీర్కే కాదు, వాళ్ళ లైఫ్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది. చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈస్గా ఆ ఇమేజ్లో ఎలా ఉందో అలానే దించేసింది. ఇంకా అక్క కంటే నేను కూడా ఏం తక్కువ కాదని ఇక్కడ పోటీ పడి చేస్తుందన్నమాట కలరింగ్ అంతా కూడా. ఇంకా నేను కిడ్స్ని ఎంగేజింగ్గా ఉంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తానో వాటిని అన్నిటిని కూడా వ్లాగ్స్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదో ఒకటి పిల్లలున్న వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తూ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నాకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్. అప్పుడు ఎలా తెలుస్తారంటే డాన్స్ డాన్స్ వాళ్ళు తెలుస్తారు నాకు. డాన్స్ అని తెలుస్తుందా నీకు? ఓకే. గుడ్ గర్ల్ మమ్మా. నైస్. ఓ డిఫరెంట్ కలర్సా విండోస్కి? వెరీ నైస్ మమ్మా, సూపర్. ఐస్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో నేహా, అసలు రియల్ గణేష్ అలాగే ఉన్నాడు అసలు. నైస్ మమ్మ. కిరీటం కూడా చాలా బాగా పెట్టావు తల్లి, మాకు చాలా బాగుంది అసలు. చేతిలో కాలు హెల్ప్ చేస్తా, షూర్. నువ్వు చేస్తావు తల్లి, నువ్వే ట్రై చేయ ఒకసారి, సరేనా? కొంచెం నేను చేస్తా, కొంచెం ఓకే. డన్.